నమస్కారమ్మై టీవీ న్యూస్ కు స్వాగతం. మాట ఇస్తే మడమ తిప్పేది లేదు. కష్టాల్లో ఉన్న అంగన్వాడీల కన్నీళ్లు తుడిచే బాధ్యత మాదే అంటూ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తనదైన శైలిలో భరోసా ఇచ్చారు. యువగలం సాక్షిగా మేమిచ్చిన మాటపై వెనక్కి తగ్గేదే లేదు అని ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక సవాళ్లు ఎదురైనా సరే అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే 2 విడతల్లో వేతనాల పెంపుని చేపట్టిన మేము మిగిలిన హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తాం. కాస్త ఓపిక పట్టండి, మీ కష్టాలను తీర్చే బాధ్యత మాదే అంటూ ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, రైతు సేవా సంఘం చైర్మన్ ఏజి కిషోర్, చిట్టేటి పెరుమాళ్, హేమాహేమీలు పాల్గొని ఎమ్మెల్యే మాటలకు మరింత బలాన్ని చేకూర్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు కానీ అలాగే హెల్పర్లు కానీ ధర్నాలు చేయడం కూడా మనందరం చూస్తున్నాం. అంగన్వాడీ హెల్పర్లకి, టీచర్లకి, అలాగే సిడిపిఓలకి, సూపర్వైజర్లకి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కేంద్రాలకు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లకు కానీ ఎంతో ఆర్థికంగా మనం ఎప్పుడూ కార్యకర్తలకి అండగా నిలబడుతూ వచ్చాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్లకి వేతనాలు కూడా మనం 2 సార్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే మనకు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ శాలరీ పెంచడం గురించి కూడా ప్రచారం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. మొన్న అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చించడం కూడా జరిగింది. అటు గుమ్మడి సంధ్యారాణి గారు మినిస్టర్ గారు అలాగే కొంతమంది శాసనసభ్యులు కూడా అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకు కూడా శాలరీ పెంచమని కూడా అడగడం జరిగింది. దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేసుకొని దాన్ని పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే గతంలో 70% మాత్రమే పర్సంటేజ్ ఉండేది. అంగన్వాడీ స్కూల్స్ కి పిల్లలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని అది 70% ఉన్న పిల్లల్ని వచ్చే అటెండెన్స్ కూడా మనం 96% కూడా పెంచడం జరిగింది. మన నియోజకవర్గంలో 422 వరకు స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో అంగన్వాడీ వర్కర్లు 422 వరకు ఉన్నారు. అలాగే సూపర్వైజర్లు 16. మన నియోజకవర్గం డేటా మాత్రమే ఇది. అలాగే 2 బ్లాక్ కోఆర్డినేటర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనము అటు ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ గర్భవతులకు కానీ అలాగే వీళ్ళందరికీ కూడా ప్రాపర్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మానిటర్ ఇంకా స్పీడ్ గా అవ్వడానికి మనం సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మనకు 58,204 అంగన్వాడీ వర్కర్లు మనకున్నారు. అలాగే సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు అందరికీ కలిపి 75 కోట్ల వ్యయంతో 5G సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ స్కూల్స్ కి మరుగుదొడ్లు కానివ్వచ్చు, అలాగే ఆర్ఓ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెంచడం జరిగింది. అలాగే లోపల వాళ్ళకి టీచింగ్ కి హెల్ప్ గా ఉండడానికి వాళ్ళకి ఆట వస్తువులు కానీ అలాగే కూరగాయలు పెంచుకోవడానికి కూడా మనము స్పేస్ ని ఇచ్చి కూరగాయలు ఫ్రెష్ గా పెంచుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. ఇలాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లని, వర్కర్ని కూడా మనము ప్రత్యేక దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా కూడా వాళ్ళు అడిగిన నిబంధనలు అన్నీ కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వీలైనంత తొందరగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుంటారు. 2025లో కూడా 20 కోట్లు కేటాయించి 9 నెలల్లోనే అంగన్వాడీ స్కూల్స్ కూడా మనకు వాళ్ళకి కావాల్సిన గ్రాట్యుటీ రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ కి మనము కొంత వేతనం ఇస్తామో అలాగే వీళ్ళకి కూడా గ్రాట్యుటీ అనే కింద వాళ్ళకు కూడా కొంత వేతనం ఇవ్వడానికి కూడా మన కూటమి ప్రభుత్వం 2025లో నిర్ణయించడం జరిగింది. ఇలాంటివి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేని విధంగా ఈసారి మనకు 2 సార్లు కూడా వాళ్ళ వేతనాలు పెంచడం కూడా జరిగింది. అంగన్వాడీకి హామీ ఇచ్చిన ప్రకారం అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వీళ్ళందరూ కూడా కొంచెం వేచి చూస్తే, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసుంటారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మనకు అప్పుల విధంగా అలాగే వడ్డీల విధంగా మనకు రాష్ట్రానికి వదిలిపెట్టిన పరిస్థితులు అందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ దాన్ని ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు మనం సంక్షేమ పథకాలు కానీ లేదా అభివృద్ధి పనుల వైపు మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కొంత సమయం పడుతుంది. అంగన్వాడీ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తేవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరికి కూడా ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా మా నియోజకవర్గం తరపున ఉన్న ఈ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ సిడిపిఓలు కానీ సూపర్వైజర్లు అందరూ కూడా కొంతకాలం వేచి చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ అంటే
జీతం పెంచడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్లకి ఏదైతే సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయో మిగిలిన టీచర్స్కి ఇస్తున్నారో అలాగా హాలిడేస్ ఇమ్మని కూడా అడగడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి 30 రోజులు కూడా హాలిడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆర్థికంగా కొంచెం మంచిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన వ్యయంని కూడా మీకు సర్దుబాటు చేస్తారు. ఏవైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ ఒక్కళ్ళే, మినీ అంగన్వాడీలో ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని మనం టీచర్స్గా ప్రమోట్ చేసి మళ్ళీ హెల్పర్స్గా మనము కొత్తగా కూడా మనం పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మినీ అంగన్వాడీలు మ్యాక్సిమం తీసేసి అన్ని పెద్ద అంగన్వాడీలుగా చేసి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే 5 years లోపు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి మనకు అంగన్వాడీ స్కూల్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే యాంటీనేటల్ కేర్ కావచ్చు, అలాగే ప్యూబర్టీ కేసెస్లో కూడా మనం ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇలాగా మాల్ న్యూట్రిషన్ని మనం సెగ్రిగేట్ చేయడం, ఇవన్నీ కూడా అంగన్వాడీ కిందే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేలాగా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మీరు చూస్తే మనం చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అవంతా కూడా డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్స్ కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్స్ అన్నీ కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఏవైతే పెచ్చులుడిపోతున్నాయో వాటి డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాలని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. అలాగే మన నియోజకవర్గంలో కూడా మనము జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా సిడిపిఓలకి బిల్డింగ్స్ ఏవైతే అంగన్వాడీ అందరు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడా మనం గతంలో ఆపేస్తే దాన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేయడం. అలాగే బిల్డింగ్స్ అన్ని కూడా నాయుడుపేటలో కూడా, అలాగే సూలూరుపేట సిడిపిఓకి మనం జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా కొంత ఫండ్స్ మనము గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం జెడ్పీ నుంచి కూడా కొంత ఫండ్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనకు బిల్డింగ్స్ కూడా మార్పు చెందే, అంటే డెవలప్ అవ్వడం జరిగింది. కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి న్యాయం చేయడానికి లేదా మంచి చేయడానికే చూస్తుంటారు. ఒక మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని నిబంధనలు కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నా వైపు నుంచి మన నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లందరికీ కూడా ఈ విజ్ఞప్తిని తీసుకొని కొద్ది రోజులు వేచి చూడవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.